ఇవాళ నేను పనసపొట్టు కూర చేశాను. పనసపొట్టు కూరకి ఏమేం కావాలంటే, పొలాల్లో పనసపొట్టు దొరికితే అది తెచ్చుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఉడికిచ్చి దాన్ని బాగా పొడి పొడిగా ఎట్టుగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ పోపు సామాన్లు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంత చింతపండు రసము ఒక స్పూన్ ఆవా ఇవే అన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని ఆ బాణల్లో అంత శనగ ఒక మెండి మిరపకాయ వేసి అది దానికి అంత శనగపప్పు దీనికి పులిహోర పోపు అంటారు. దీనికి కొంచెం ధారాళంగానే పడుతుంది అనమాట. పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు అంత అంటే అంత ఇంగు వేశాను. అది మగ్గుతూ ఉండగానే ఇప్పుడు నేను పనసపొట్టు గురించి ఒక విషయం చెప్పాలి. ఓసారి వశిష్ఠుల వారి ఇంటికి ఒక తిథి శ్రాద్ధం పెట్టడం కోసం విశ్వామిత్రుడు వారు పిలిచారు. ఆయన వస్తూ ఆయన నాకు 1008 కూరలు చేసి పెడితే ఎవరే వస్తానన్నట. సరే వశిష్ఠుల వారి ఇంట్లో మరి అరుంధతి ఉంది కదా, ఆవిడ తప్పకుండా అలాగే చేద్దాం రండి పిలవండి అంది. సరే ఆయన తిథి శ్రాద్ధం భోజనానికి వచ్చారు. కూరలు అందులో ఈ ఒక 10 కూరలు 12 కూరలు వడ్డించారు ఆవిడ. ఇదేంటి 1008 కదా నేను అడిగింది. ఆయనకు విశ్వామిత్రుల మామూలుగానే కోపం కదా, కోపం వచ్చింది. స్వామి ఆగండి, ఒక కాకరకాయ 100 కూరలకు సమానం, ఒక పనసకాయ 600 కూరలకు సమానం, ఒక అరటికాయ 300 కూరలకు సమానం. ఇప్పుడు 1000 అయిపోయాయి కదా. ఇప్పుడు మిగిలిన ఇదిగో పొట్లకాయ, దోసకాయ, బీరకాయ చూడండి, ఇవన్నీ కలిపి కూడా 8. సో అందువల్ల నేను మీరు అడిగిన 1008 కూరలు కూడా చేసి పెట్టాను చెప్పి ఆయనతో చెప్పింది. అది కదనమాట. ఇప్పుడు ఈ పోపు మీద నేను ఈ ఉడికిచ్చి పెట్టుకున్న పనసపొట్టు ఉంది కదా, అది వేసి ఒక 2 నిమిషాలు తడిపోయేటట్టుగా మగ్గనిచ్చాను అనమాట. ఇది దీంట్లో పెద్ద ఆల్రెడీ మనం ఆరబెట్టి పెట్టుకున్నాక పెద్దగా తడి ఉండదు. ఇంతో ఏదైనా తడి ఉన్నా కూడా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఆ తడంతా కూడా. అలా అది మగ్గిన తర్వాత దానికి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఒక 2 స్పూన్లు చింతపండు రసం వేసి ఇప్పుడు ఉప్పు తగ్గుతుందేమో అని అనుమానం వచ్చింది. ఎందుకంటే మనం ఉడికిచ్చినప్పుడు కొంత ఉప్పు నీళ్ళల్లో వెళ్ళిపోతుంది కదా, అందుకని ఒక స్పూన్ కూడా లేదు, ఒక హాఫ్ స్పూన్ వేసి ఉంటాను. ఉప్పు వేసాను. కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నాకు దీనికి కోసం ఏం చేశానంటే, నేను పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి ఆ నూనెలో మెత్తగా కొంచెం మగ్గిచ్చి పెట్టుకున్నాను. అవి దీని మీద వేసుకున్నప్పుడు సర్వింగ్ అప్పుడు చాలా బాగుంటాయి రుచిగా అన్నమాట. ఈ చింతపండు అది వేసాం కదా, ఉప్పు పడి దీని మీద ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు పెట్టేస్తే ఈ పులుపునంతా ఈ కూర పీల్చుకొని బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఈ కూర పొడిగా ఉండే కూర అనమాట. ఇది పొడి కూర కానీ ముద్ద కూరగా ఉండదు, పొడి పొడిగా ఉంటుంది. దీని మీద ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు ఉన్నాయి కదా, గుళ్ళు, ఆ వేరుశనగ గుళ్ళు, తర్వాత మన మినపప్పు వడియాలు మనం చిట్టొడియాలు అంటారు వాటిని. ఆ చిట్టొడియాలు ఒక 10-15 వేయించి పక్కన పెట్టుకున్నాను. అవి తర్వాత అంత జీడిపప్పు అనమాట. జీడిపప్పు కూడా దీని మీద వేసి 2 నిమిషాలు కొంచెం మగ్గనిచ్చాను. అక్కర్లే, అవి బాగానే చక్కగా క్రిస్పీగా బాగుంటాయి కూడా అనమాట. ఈ వడియాలు అవి దీని మీద ఇవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ మగ్గిచ్చి పెట్టాను అన్నాను కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా 4 అవి దాని మీద వేసి తర్వాత నేను ఇప్పుడు నూనెలు పప్పులు వేయించుకున్న బాణలోనే కొంచెం 1 స్పూను ఆవపిండి కలిపి ఆ ఆవపిండి కూడా దీని మీద వేసి ఒక 2 నిమిషాలు ఇలా వదిలేస్తే ఇది మగ్గుతుంది, కమ్మగా వస్తుంది అనమాట. ఈ కూర గుమ్మగుమ్మలాడుతూ వాసన బ్రహ్మాండంగా, ఇల్లంతా పక్కింటికి కూడా ఈ వాసన వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేస్తారు. ఏంటండి పిన్ని గారు మీ ఇంట్లో ఈ కూర అనేసి. ఈ ఆవపిండి దీనికి ఆవ పెద్ద ఎక్కువ పెట్టకండి, ఎక్కువ వేడి చేస్తుందంటారు. కొంచెంగా ఆవ పెట్టుకొని ఒక అరగంట సేపు అలా మగ్గనిచ్చేసి తర్వాత దాన్ని తీసుకొని వేరే పాత్రలో పెట్టుకొని మీరు భోజనంలోకి వడ్డించుకోవచ్చు అనమాట. ఇది చాలా ఘనమైన కూర అంటారు పనసపొట్టు కూర. కమ్మగా రుచిగా ఉంటుంది. దీన్ని శుభాశుభ కార్యక్రమాలు రెండిట్లో కూడాను వాడతారు. చాలా బాగుంటుంది. ఈ మధ్యన పనసపొట్టు కూర లేని ఏ పెళ్ళిళ్ళు వంటలు కూడా భోజనాలు కనపడడం లేదు. మీరు కూడా ఇలా పనసపొట్టు కూర చేసుకుని మీరు తిని మీ వాళ్ళకి పెట్టి మీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ ఎంజాయ్ ది కూర, పనసపొట్టు పసందైన కూర, పనసపొట్టు కూర. థ్యాంక్ యూ. మరి చెప్పడం మర్చాను, పనసపొట్టు కూర అప్పటికప్పటికన్నా ఊడిన తర్వాత సాయంత్రానికి ఇంకా రేపు కూడా వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఊరిన కొద్దీ బాగుంటుంది అన్నమాట ఈ కూర. బాగా మీరు మర్నాడు కూడా వేసుకొని తినచ్చు.